ఈ తాముని పేరు ఈ 4-5 పేర్లు ఉన్నాయి కదరా నీకు. ఒకటే పేరు గుంగురేటకలోడ మంచిగున్నది జుట్టు కొబ్బరి బొచ్చాలి బాగున్నదిరా. చేపించుకున్నావా? ఎంత కట్టినావు? అంటే చేపించుకోలేను, న్యాచురల్గా ఇట్లా ఉంటుంది. ఇక సినిమా కోసం అని ఇక దువ్విని ఇక మంచిగా గట్టిగా ఇట్లా దూకున్నావు వంకర పాపడ. నూనె పెట్టి మంచిగా దూసి బాలే. అంటే ఈయన మోకం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే వీడు 5-6 వేలు పెట్టి ఇది చేపించుకున్నాడేమో గుంగురు ఎంటికలా అనిపించింది. న్యాచురల్ కాంటద్దాలు తీరు అదర కళ్ళు కానీ వాడు పాడైతలేవు నీ మోకం మిడికి ఇంటర్వ్యూ చేస్తారు కదా. అంటే నాకు అసలే నేనంటే నాకు మంచిగా నేను పోరాని కళ్ళు చూడండి. ఏ ఊర్రం ఇది? మాది మెదక్ జిల్లా పోచారం విలేజ్. అయ్యో నీ ముఖం మిడికిపోను కదరా. మెదక్ జిల్లా నా నువ్వు మా జిల్లాడే పొరడు. మీది కూడా మెదక్ జిల్లానా? మాది మెదక్ జిల్లా మా సంగారెడ్డి. ఓ మన పక్కనే అయితే. నువ్వు చదువుకున్నావు తమ్మి? ఏమో ఈ పిల్లగాని పేరు ఒకసారి నీ మొత్తం పేరు చెప్పు. సన్నిపల్లె. సన్నిపల్లి అసలు పేరు పెట్టలేదురా నీకు? పెట్టారు శ్రీకాంత్. శ్రీకాంత్ అంటే స్క్రీన్ నేమ్ సన్నిపల్లె. స్క్రీన్ నేమ్ సన్నిపల్లి. ఇంగ్లీష్ లో పిచ్చిడి చేసిండు. ఇంగ్లీష్ లో పిచ్చిడి చేసిండు. ఇంగ్లీష్ లో పిచ్చిడి చేసినావు. పిహెచ్డి సారీ పిహెచ్డి చేసినావు ఇంగ్లీష్ లో. శివరపల్లిలో చేసిన. శివరపల్లి. నేను ఒక ముచ్చట అడుగుదాం అనుకున్న తమ్మి. సన్నిపల్లె కాదు వీని పేరు పల్లె సన్ని. వీరి మోకం మిడికిపోని వెనకది ముందుది. ఆ పల్లె ఇంటి పేరు కాదురా. నిజం పేరు చెప్పు. సన్నియా ఇంకేమన్నా? సన్నిపల్లె. మన పేపర్ లో మన శ్రీకాంత్ అని చూసిన. అది ఊర్లో ఇంకా అంత ఊర్లో వచ్చేసి సిటీకి వచ్చి పేరు మార్చేసుకున్నాం. అట్లే అది మొత్తానికి అయితే పల్లె సన్ని. పల్లె సన్ని అని విని నేను 4-5 సార్లు చూసిన రవీంద్ర భారతి కాడ పోటీ తీసుకుంటుంటివి కదరా. మళ్ళీ గిట్టెట్ పడుతుంది. అయితే అదే నేను బిఎఫ్ఏ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఆ ఫోటోగ్రఫీ చేసి ఇంకా సినిమాలు ఇంట్రెస్ట్ అని సినిమాలోకి వచ్చిన. ఒక ముచ్చట నిన్ను మళ్ళీ అడుగుతా కానీ బాగున్నావమ్మా? ఎట్లు నువ్వు ఏం కథ? పిల్లలు అంత మంచుకున్నారు. ఆడపిల్లలు ఏ పాత్ర చేసినా నువ్వు చేస్తే ఇక మా ఇంట్లో మా మరదలు, మా వదినే, మా పెద్దక్క, మా పెద్దనాయన బిడ్డే ఇట్లా మా వాళ్ళే చేసినట్టు అనిపిస్తుంది. మంచిగా ముద్దుగా సిరగబడితివి అన్న. ఒడియాలు గిడియాలు అన్ని ఎండబెట్టబడితివి. ఎండుమిర్చి ఎండబెట్టినావు కాదమ్మ. గంత పెద్ద సినిమా చేపించి కూడా ఈసారి నీకేమన్నా ఇయ్యలేదా? ఏగా ఎండమిరపకాయలేనా ఎప్పుడు? ఏమన్నా గట్టిగా అడుగు. కాసులు తింగులు అంటారు కదా సార్. గసంటి ఏమైనా పెట్టద్దా మేడంకు? మళ్ళీ ఆడవైనాక ఎండమిరపకాయలు ఎండబెట్టుడు, పెసర్లు జరుగుడు ఇదేనా మా బాతుకు? ఆడపిల్లలు ఏడగనమాట ఎండమిరపకాయలేనా? అంటే లేదండి, ఎంత జమీందారైనా ఇంటి పనులు చేసుకుంటుందంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నట్టు లెక్క. నాకు అర్థం కాలేదు. నీ పేరు ఎంత పేదరికమన్నా పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు ఇంటికాడికి వచ్చి ఇంకా మళ్ళా ఎండమిరపకాయలనే కూర్చోబెట్టి కాలక్షేపానికి అంగుట చేపన్నావు. నువ్వు అన్నావు అప్పటికి ఏం సర్పంచ్ చదువుకోలేదు కదా, ఓన్లీ వేలిముద్ర. సర్పంచ్ అమ్మవు చదువుకోవద్దా జరంత తుకడమన్నా? అదే తను వచ్చి జ్ఞానోదయం చేశాడు, చదువుకోవాలి. డబ్బు ఒకటే సరిపోదు, చదువు కూడా కావాలి అని చెప్పాను. వాళ్ళకి ఫుల్ డబ్బులు ఉన్నాయి కదా, పైసలు ఒకటే కాదు. మీ వల్ల అందరూ ఇన్స్పైర్ అయ్యి ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి చదువుకుంటారని చెప్పాడు. మా దగ్గర అంత డబ్బులు ఏం లేవు. ఏదేమైనా తమ్మి నువ్వు అయితే గా పాత్ర మంచిగా చేసినావు. నేను ఉండలేనురా. నీ పాడగాని మొత్తం సినిమా అయిపోయిన దాకా ఎన్నిసార్లు అన్నావా నేను ఉండలేనురా అని? లెక్క పెట్టుకున్నావా? ఎన్నిసార్లు రాసినావు సారు? సీజన్ అంతా అదే అంటాడు. ఏమడది సార్ పోరని గట్ల చేసావు. నేను ఉండలేను. మరి ఊరలంతా ఇట్లా దమ్ చేస్తే ఏం చేయాలి? సిటీలో లైఫ్ అలవాటు అయిపోయిన తర్వాత ఎందుకుంటారు చెప్పు చంద్రబాబు? కాదమ్మా, మంచిగా ఇక్కడ అన్ని రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. ఆ పల్లెటూరులో మాతో ఎందుకు కష్టపడతాడు? అంతే, ఇట్లా ఫోన్ లో ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి అన్ని. అక్కడ అంటే ఇంకా బైక్ లో వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ వండుకోవాలి, ఇచ్చినవన్నీ ఎండబెట్టాలి. మునక్కాయలు తీసుకెళ్ళి ఇస్తే అసలు అవన్నీ వీళ్ళ హస్బెండ్ ఏమన్నా చికెన్ ఇస్తున్నారా, మటన్ ఇస్తున్నారా అంటే పిలిచి పెట్టాం కదా తలకాయ కూర, మర్చిపోయావా? మీరు కూడా పెడితే నేను తినాలి. ఇదేమన్నా అమెరికానా పాస్ కూడా పెట్టుకొని తినడానికి? అమెరికాలో అదే స్టైల్. నువ్వు అమెరికా పోతా అన్నావు కదా, మొత్తం 8 ఎపిసోడ్లు అయిన దగ్గర నీ పాడగాని పోకనే పోతివి. పోతావేమన్నాడు ఇట్లా చూస్తాం అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా. ఓ సార్ మంచి చదువుకోని, మా సార్ దగ్గర మంచి చదువుతుండే. వీళ్ళు పోనిస్తే కదా, అసలు చదువుకొనిస్తే కదా.